నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఎలా ఉన్నారు? అమృతం కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారా? మరి ఈ రోజు మృదుల ఎలాంటి వంటలు తయారు చేయబోతోంది, అది మనకు ఎలా ఉపయోగపడతాయి అని చాలా మంది చూస్తూ ఉంటారు. అంటే కొన్ని వంటలు కొందరికి చాలా సూట్ అవుతాయండి. అంటే బట్టలు సూట్ అయినట్టు వంటకాలు సూట్ అవ్వడం ఏంటి అంటారా? 100%. అంటే మన ఇంట్లో అలవాట్లను బట్టి, మన ఇంట్లో తినే వాళ్ళను బట్టి మనం కొన్ని వంటలు స్టాండర్డ్గా కొన్ని చేసుకుంటూ ఉంటాం. అవి మనకు సూట్ అవుతాయి కాబట్టి. బట్టలు ఎలాగో ఇది కూడా అలాగే అండి. కొన్ని వంటలు మనకు అసలు సూట్ కావు అంటే ఇది జనరల్గా మన ఇంట్లో చేసుకోకపోవడమో, లేకపోతే అలవాటు లేకపోవడమో, మన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోవడమో అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఆరోగ్యమైన వంటలు అంటే మాత్రం అది మనకు సూట్ అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా చేసుకోవాలి. అది మాత్రం రూల్ అన్నమాట. మరి అటువంటి చక్కటి ఆరోగ్యకరమైన, సాత్వికమైన, రుచికరమైన వంటకాల్ని పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మొదలు పెట్టేద్దాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట శంఖు పువ్వు అన్నం. శంఖు పువ్వు మీ అందరికీ తెలుసు, అది నీలి రంగులో ఉంటుంది. నీలి అండ్ వైట్, తెల్ల రంగు, ఈ రెండు రంగులతో కలిపి ఉంటుందన్నమాట. నా శారీలో ఉన్న కలర్స్ లాగా. సో ఇలా వైట్ అలాగే బ్లూ కాంబినేషన్లో ఉన్న పువ్వు, అది సాధారణంగా ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడతారు. చాలా మంది తెలియని విషయం అది. అది మరి వంటల్లో ఎలా వాడచ్చు, ఎలా తయారు చేసుకుందాము తెలుసుకుందాం. ముందుగా శంఖు పువ్వు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శంఖం పువ్వు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శంఖం పూలు 1 కప్పు, దంపుడు బియ్యం 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తరుగు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, నిమ్మగడ్డి కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె తగినంత, ఉప్పు సరిపడా. శంఖు పువ్వు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే శంఖు పువ్వు అంటే చాలా మందికి తెలుసు ఎలా ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. అంటే మనకి ఇలా బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ ఇది మనకి ఏంటి అంటే వాటర్ కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని మనం ఏదైనా వాటర్లో వేసామంటే వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. యాక్చువల్గా ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రధానమైన పాత్ర ఉంది. అండ్ దీని గురించి ఈ మధ్య చాలా మంది తెలుసుకొని టీలో అది కూడా వాడడం మొదలు పెట్టారు. అంటే టీ మరిగించుకునేటప్పుడు శంఖం పువ్వు ఉంటే గనక ఇంట్లో వాళ్ళ చెట్టు ఏదైనా ఉంటే, లేకపోతే ఇంటికి తెచ్చుకునే సమయం ఉన్నప్పుడు తెచ్చుకొని దాన్ని టీలో కూడా వేసుకొని తాగుతున్నారు. అంటే టీ అనేది మనం ఎక్కువసార్లు తాగుతూ ఉంటాం కాబట్టి అందులో వేసుకొని తాగితే వాటి విలువలు కూడా మన టీలో ఇంక్లూడ్ అయ్యి, సో ఈ బ్యాడ్ అది గుడ్డు రెండు కలిసి బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. అయితే మనం శంఖు పువ్వు గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయుర్వేదంలో చాలా వాటిలలో శంఖం పువ్వుని వాడుతూ ఉంటారు. అంతేకాకుండా చర్మానికి సంబంధించి ఏదన్నా అంటే మనకి చర్మాన్ని రక్షించే విషయంలో, తర్వాత చెడు మలినాలు ఏమైనా ఉంటే తొలగించే విషయంలో, స్కిన్కి సంబంధించి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కంటికి కూడా శంఖం పువ్వు చాలా మంచిది. అంతేకాకుండా మనకి హార్ట్ అంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కూడా శంఖం పువ్వు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనం టీలో వేసుకుంటున్నాము అంటేనే మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో అయితే ఎక్కువగా ఉంటాయో దాన్ని మనము నీళ్లల్లో మరిగించుకొని, ఏదైనా సరే శంఖం పువ్వు అనే కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి పదార్థాలను మనం నీళ్లలో మరిగించి లేదంటే టీలో మరిగించి తీసుకోవడం వల్ల మనకు బాడీ అనేది డీటాక్స్ అవుతుంది. అలాగే మనకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న దగ్గులు, జలుబులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే శరీరానికి ఒక కవచ కుండలంలా ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇది చాలా చాలా సింపులే. కాకపోతే ఏంటంటే మనకు బియ్యం తీసుకున్నాం కదా, దంపుడు బియ్యం తీసుకున్నాము. దంపుడు బియ్యం ఉడికించుకునే ఒక పని మాత్రమే ఉంది. మిగతా అంతా కూడా చాలా చాలా సింపుల్గా మనకు పులిహోర ప్రాసెస్ అనే చెప్పొచ్చు. ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాము. అలాగే మనకు ముఖ్యంగా కార్తీక మాసం టైంలో శివుడికి బాగా ఇష్టమైనటువంటిది శంఖు పువ్వు. దాంతో రకరకాలు చేస్తూ ఉంటారు. శంఖం పువ్వుని అంటే అలంకరించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలా అనమాట. అది కేవలం పువ్వుగానే కాకుండా ఇది మనకు ఆరోగ్య రీత్యా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈసారి ఎప్పుడైనా మీరు శంఖ పువ్వు చూసినా, మీకు కనిపించినా చక్కగా తీసుకొని ఈ వంట చేసుకోవడము, లేకపోతే ఇంకేదో రూపంలో ఉపయోగించడము మొదలు పెట్టేయండి. బాండి వేడైపోయింది కాబట్టి కాస్త నీళ్లు పోసేసుకుందాము. ముందుగా నీళ్లు కొంచెం మన కొద్దిగా వేడైన తర్వాత మనం ఈ శంఖు పువ్వు వేసుకుందాం. సాధారణంగా కొంతమందికి వాపులు వస్తూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ శంఖం పువ్వుకు సంబంధించిన చెట్టు ఉంటుంది కదా, ఆ ఆకులను అలాగే పసుపుని బాగా నూరేసి దాన్ని చక్కగా ఒక పేస్ట్ లాగా ఆ వాపుల దగ్గర లేకపోతే ఆ నొప్పుల దగ్గర రాసినట్టయితే ఆ వాపులు, నొప్పులు, దెబ్బలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈసారి ఎప్పుడైనా మీకు ఆ చెట్టు కనిపించినప్పుడు ఈ ఇబ్బంది మీకు ఎదురైతే కనుక ట్రై చేయండి ఒకసారి.
నీళ్ళు కూడా కొంచెం వేడైందండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ శంఖం పువ్వు ఏదైతే ఉందో దాన్ని మనం నీళ్ళల్లో వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి రంగు కూడా మారుతుంది. రంగు మారిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, శంఖం పువ్వుని మనం ఎలా ఉపయోగిస్తున్నాము అంటే ఈ నీటి రంగు మారిన తర్వాత నీలం రంగులోకి మారుతుంది. మారిన తర్వాత ఈ పూలన్నీ కూడా మనం తీసేసి దంపుడు బియ్యాన్ని ఈ నీళ్ళల్లో ఉడికించుకుంటాం. అయితే ఇంకా సింపుల్గా మీకు ఎప్పుడైనా చెప్పాలి అంటే ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఇలా చేసుకోవడం వల్ల కొంచెం మనకు అది అంటే ఆ పువ్వులు కూడా బాగా మరగాలి, పూలు మరిగి దాని సారమంతా నీళ్ళకి పట్టాలి. అందుకు మనము ఈ విధంగా చేసుకుంటున్నాం అనమాట. ఇది ఒక్క 5 నిమిషాలు పడుతుందండి. 5 నిమిషాల్లో ఏంటంటే చక్కగా పువ్వు అంతా కూడా బాగా నాని రంగు అది కూడా బయటకు వస్తుంది. సో అంతవరకు ఒకసారి చూద్దాం, వెయిట్ చేద్దాం. చూసారా ఇలా చక్కగా వచ్చేసింది. మీకు రంగు కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోని పూలన్నీ కూడా తీసేద్దాం. మనం పూలను ఉపయోగించట్లేదు, పూలను తీసేసి కేవలం నీటిని మాత్రమే వాడుకుంటున్నాం. ఇంతకుముందే చెప్పాను నేను, పూలను తీసేద్దాం. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, అంటే మీరు ఈ నీటిని బియ్యం ఉడికించడానికి వాడుకోవాలి. అది మీరు కుక్కర్లో చేసుకుంటారా లేకపోతే సపరేట్గా వండుకుంటారా అనేది మీ ఇష్టం. మీకు సమయం లేదు అన్నప్పుడు చక్కగా కుక్కర్లో వాడేసుకోవచ్చు. ఈ నీళ్లు ఉపయోగించుకోవాలంతే. ఇలా చక్కగా పూలన్నీ కూడా తీసేసుకున్నాం. ఇది పక్కన పెట్టేసుకుందాం, అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం చూసారా, అంటే మీకు రంగు మీకు క్లియర్గా కనిపించాలి అంటే నేను మీకు ఇలా చూపిస్తాను. చూడండి రంగే ఇలా ఈ రంగులో అయిందండి, ఈ రంగులో అవుతుంది. ఓకే, సో ఈ రంగులో చక్కగా బ్లూ కలర్లో వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా అంటే మనకు రైస్ కూడా ఇదే రంగులో ఉంటుంది ఉడికించిన తర్వాత, అది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనము ఇదే బాండీలో బియ్యం వేసేద్దామండి. మనం దంపుడు బియ్యం తీసుకుంటున్నాము. ఇలా చక్కగా దంపుడు బియ్యంని ఇందులో వేసేసుకుందాం. చాలా తక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఇందులో చక్కగా బియ్యం ఉడికిపోతుంది. అది ఉడికే లోపు మనం ఏం చేద్దాము, మరోవైపు పోపు కూడా రెడీ చేసేసుకుందాం. మనకు పోపు రెడీగా ఉంది అంటే చక్కగా పోపు వేసేసుకోవడమే. ఇటు పక్క స్టవ్ వెలిగించేసాను. ఈ చిన్న పోపు బాండీ ఏదైతే ఉందో ఆ పోపు బాండీలో మనం పోపు వేసేసుకుందాం. ఇది బాగుంటుందండి. ఎప్పుడు సరదాగా ఎప్పుడన్నా మీకు సండే రోజు అది చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అంటే మనకి పిల్లలకు కూడా పెట్టినప్పుడు ఏదో బాగుంది, డిఫరెంట్ రంగులో ఉంది అనుకుంటూ ఉంటారు. ఆయిల్ వేడైపోయింది కాబట్టి ముందుగా పోపు వేసేసుకుందాము. ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అల్లం తరుగు, సన్నగా కట్ చేసుకున్న అల్లము, అలాగే శనగపప్పు, మినప్పప్పు ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత కాస్త నిమ్మగడ్డి, ఇది నిమ్మగడ్డ అనమాట. ఇది మీరు నీళ్ళలో అయినా వేసుకోవచ్చు, ఇందులోనే వేసుకోవచ్చు. పోపులో వేసుకుంటేనే బెటర్, దాని సారం అది కూడా చాలా బాగా పడుతుంది. అందుకే నేను పోపులోనే వేసేసాను. ఆ తర్వాత కారానికి పచ్చిమిరపకాయలు. పోపు చక్కగా ఉంది అంటే బాగా క్వాంటిటీలో ఉంది అంటే చాలా చాలా బాగుంటుంది వంట. కరివేపాకును కూడా చక్కగా మనము ఇదే నూనెలో వేసేసుకుందాం. బాగా చక్కగా వేగుతుంది. సరే, పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఒకవైపు పోపు రెడీగా ఉంది, మరోవైపు ఇక్కడ చక్కగా మన బియ్యం కూడా ఉడుకుతుంది. ఇది ఉడకడానికి ఖచ్చితంగా ఒక 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. పోపు రెడీగా ఉంది కాబట్టి చాలా సింపుల్గా ఫినిష్ చేసేయచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకున్నప్పుడు ఒక 2-3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తింటూ ఉంటాం. కానీ అది 2వ రోజుకో 3వ రోజుకి కాస్త తాజాదనం తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గకుండా ఉండాలి అంటే ఫ్రూట్ సలాడ్లో అరకప్పు నిమ్మరసం వేసినట్టయితే రుచి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రూట్ సలాడ్ కూడా ఒక 3 రోజులైనా కూడా తాజాగా ఉంటుంది. ఈసారి ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది, ఇది రంగు కూడా మారింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పోపు ఏదైతే ఉందో అది మనము ఈ రైస్లో వేసేసుకుందాం. చివరిగా ఉప్పు వేసేసుకుందాము. ఉడికేటప్పుడు మనం ఉప్పు వేయలేదు, ఎందుకంటే సరిగ్గా ఉడకదేమో అని చెప్పి ఉప్పు వేయలేదు. అందుకు మనం ఇప్పుడు చివరిగా ఉప్పు వేసేసుకున్నాం. పోపు, ఉప్పు అది కూడా చక్కగా కలిసిపోయింది. ఇక
ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చివరిగా కాస్త పోపు పైనుంచి వేసేసుకుందాం. భలే ఉందండి, చూడ్డానికి మాత్రం చక్కగా బ్లూ కలర్లో నీలి రంగు. ఇలా శంఖం పువ్వు అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శంఖం పువ్వు అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శంఖం పూలు 1 కప్పు, దంపుడు బియ్యం 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తరుగు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, నిమ్మగడ్డి కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె తగినంత, ఉప్పు సరిపడా. శంఖం పువ్వు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు మరిగిన తర్వాత అందులో శంఖం పువ్వులు వేసి రంగు మారేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులోని శంఖం పూలను తీసేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రంగు మారిన నీళ్లలో నానబెట్టుకున్న దంపుడు బియ్యం వేసి ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పోపు బాండీ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, తరిగిన అల్లం, శనగపప్పు, మినప్పప్పు, తరిగిన నిమ్మగడ్డి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని పోపు సిద్ధం చేసుకోవాలి. చివరిగా కాస్త ఉప్పు వేసి సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమాన్ని ఉడికించిన దంపుడు బియ్యంలో వేసుకుని బాగా కలిపి సర్వ్ చేసుకుంటే శంఖం పువ్వు అన్నం రెడీ. చూసారు కదా శంఖం పువ్వు అన్నం ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. రుచిలో పెద్ద తేడా ఏం లేదు, అదొకటి ప్లస్ పాయింట్ కూడా. రంగు బాగుంటుంది, కానీ దానివల్ల కొత్త రుచి అంటూ పెద్దగా ఏం తెలియట్లేదు. కానీ అది కలవడం వల్ల ఎన్ని ఉపయోగాలు చూసారా. అలా శంఖం పువ్వు నీళ్లను ఉపయోగించి, శంఖం పువ్వును ఉపయోగించి చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు, చాలా ఆరోగ్యకరం కాబట్టి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట ఉసిరికాయ పప్పు. ముందుగా ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పసుపు కొద్దిగా, ఉసిరికాయలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, మెంతులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఇక ఉసిరికాయ పప్పు కోసం మనకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం శనగపప్పు ఉడికించుకున్నాము, ఆ తర్వాత కందిపప్పు ఉడికించేసుకున్నాము, ఉసిరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అయితే ఉసిరికాయ అనగానే అందరికీ గుర్తొచ్చే మాట, బాగా ఉపయోగపడే మాట ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. ఎందుకంటే ఇందులో చాలా వైటమిన్ సి ఉంటుంది. ఎంత ఉంటుందంటే మీకు టాబ్లెట్లో దొరకనంత ఎక్కువగా ఇందులో ఉంటుంది. అందుకే చెప్తూ ఉంటారు, ఈ టాబ్లెట్లు ఆ టాబ్లెట్లు కాకుండా రోజు ఒక్క ఉసిరికాయ చిన్న ముక్క మీ పిల్లలకి ఇవ్వండి, ఇంకా అసలు ఇమ్యూనిటీ ఎందుకు రాదో చెప్తాను అంటారు. 100% రైట్. వైటమిన్ సి అనేది మెయిన్ అన్నమాట ఉసిరికాయ. అయితే దాంతోపాటు ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, బి కాంప్లెక్స్, కెరోటిన్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మనకు ఉసిరికాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. అండ్ ముఖ్యంగా ఇది మనకు రోగనిరోధక శక్తి బాగా పెంచుతుంది కాబట్టి యాంటీ ఇన్ఫెక్షియస్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఇన్ఫెక్షన్స్ త్వరగా మనకు రాకుండా ఉండడానికి మనకు శరీరానికి ఒక భద్రతగా ఉంటుందన్నమాట. ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలర్జీలు రాకుండా, ఇవన్నీ రాకుండా మనల్ని ఉసిరికాయ కాపాడుతుంది. అందుకే ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకుంటూ ఉంటారు చాలామంది. బాగుంటుంది, పుల్ల పుల్లగా, చక్కగా తీయగా. అది ఊరికే తిన్నా కూడా అలా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఆ తిన్న తర్వాత వాటర్ తాగితే కూడా చాలా బాగుంటుంది. అంటే పిల్లలకు ఆ రకంగా ఇవ్వాలి మనం. అంటే ఆ వంట మీద, ఆ పదార్థం మీద మనం ఏమి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది కాబట్టి ఎటువంటి వయసు వారైనా కూడా హ్యాపీగా తినేయచ్చు. అంటే ఉసిరికాయ ఈరోజు కొత్త విషయం కాదు మీ అందరికీ. గత కొన్ని ఏళ్లుగా, కొన్ని సంవత్సరాలుగా మన పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో అది మనం వాడుతూనే ఉన్నాం. ఇది ప్రతిరోజు వాడం కాబట్టి
ప్రతిరోజు కాకపోయినా ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారైనా కూడా వాడే ప్రయత్నం మనం చేయాలి. అయితే ఇది ఏంటంటే మనము ఇప్పుడు పప్పు ప్రొసీజర్ ఎలా చేస్తున్నాము 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి అన్ని కుక్కర్లో పెట్టి ఉడికించవచ్చు. అండ్ మనం ఏంటంటే ఆల్రెడీ మనం శనగపప్పు అలాగే కందిపప్పు కాస్త ఉడికించుకున్నాం కాబట్టి కుక్కర్ ఆన్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. కుక్కర్ కాస్త మనకు వేడైన తర్వాత మనము స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు. ముందుగా కాస్త నీళ్లు పోసేసుకుందాము. అంటే మనము 2 పెద్ద పెద్ద కప్పులు అంటే ఈ సైజుతో మనం పప్పు తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. ఆల్రెడీ మనకు ఉడికిపోయింది కాబట్టి ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు. ముందుగా 1 కప్పు శనగపప్పు, ఆ తర్వాత 1 కప్పు కందిపప్పు, కాస్త పసుపు. ఇప్పుడు కూడా మనకు పప్పులో పసుపు వేసి ఉడికించుకుంటే దాని కలర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఉసిరికాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇలా ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకు చక్కగా పడుతుంది. ఇందులో కాస్త ఉప్పు, కొంచెం నూనె కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఒక 3 విజిల్స్ ఉడికిచ్చేద్దాం. ఇటువైపు మనం పప్పు పెట్టేసుకున్నాం కాబట్టి మరోవైపు ఈలో పోపు వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నూనె, ఆయిల్ కాస్త వేడైంది కాబట్టి ఇక పోపు వేసేసుకుందాము. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కాస్త పసుపు. మన పప్పులో కూడా వేసుకున్నాము, కాకపోతే ఇందులో కూడా వేయాలి, బాగుంటుంది. ఆ తర్వాత కాస్త ఇంగువ. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలాగే ఇటువంటి ఉసిరికాయ పప్పుల్లో మనకు మెంతులు వేస్తే కూడా చాలా బాగుంటుందండి. కొన్ని మెంతులు పోపులో వేయాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కూడా. ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఇటువైపు మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అయితే ఈ పప్పు పోపు తర్వాత పప్పు ఉడికించుకోవడం ఇవన్నీ ఏమీ కొత్త విషయాలు కావు మీకేవి. కాకపోతే ఏంటంటే ఉసిరికాయ పప్పు కూడా తయారు చేసుకోవచ్చు అని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. పూర్తిగా అందరికీ తెలియదు అన్న విషయం మాత్రం నేను చెప్పను. ఇంతకుముందు చేసుకున్నాం కదా శంఖం పువ్వు, అది మాత్రం చాలా మంది తెలియకపోవచ్చు. కానీ ఇది మాత్రం తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. సో ఇలా కూడా చేసుకోండి అని చెప్పే ప్రయత్నమే మా అమృతం కార్యక్రమం చేస్తుందన్నమాట. ఇటు పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మనకి పప్పు అంతా పూర్తయిన తర్వాత చక్కగా పోపుని పప్పులోకి వేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. మనకు మొటిమలు వస్తూ ఉంటాయి, మొటిమల తాలూకు మచ్చలు కూడా మిగిలిపోతూ ఉంటాయి. ఆ మొటిమలు తగ్గిపోవాలంటే కరివేపాకు చిగుళ్ళు, అలాగే అందులో కాస్త పసుపు, వేపాకు వేసి బాగా నూరి ఒక పేస్ట్లా తయారు చేసుకొని ఆ మొటిమల తాలూకు నల్ల మచ్చలకు చక్కగా అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత నీట్గా శుభ్రంగా కడుక్కున్నట్టయితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. ప్రెషర్ కూడా వచ్చేసింది కాబట్టి మనము ఆల్మోస్ట్ ఒక 70% ఉడికిచ్చేసాము కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. ఒక్కసారి మనం పప్పు గుత్తితో చక్కగా ఇలా మెదిపేసుకుందాం. ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించేసుకుందాము. కొంచెం మనకు హైలో పెట్టేసుకుందాం. హైలో పెట్టేసుకొని ఒక్కసారి ఉడికేస్తే మనకు ఆ పచ్చివాసన అది కూడా ఉండదు.
పిల్లలకు కూడా కొంచెం పుల్ల పుల్లగా అది బాగుంటుంది. అయితే కొంతమందికి అంటే సాధారణంగా మామిడికాయ పప్పు తయారు చేసుకునేటప్పుడు కొంతమంది కొంచెం బెల్లం వేసుకుంటారు. అంటే మరీ అంత పులుపు తీసుకోలేరు. ఒకవేళ మామిడికాయ విపరీతంగా పులుపు ఉంటే. అలాగే ఉసిరికాయ కూడా అదే వర్తిస్తుంది. కావాలంటే కొంచెం బెల్లం ముక్క కావాల్సింటే కొంచెం వేసేసుకోండి. అప్పుడు ఏంటంటే కొంచెం మనకు లిటిల్ తీపి తర్వాత పులుపు అవన్నీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని మనం పప్పులోకి వేసేసుకుందాం. బాగా కలిపేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. మనం ఇందులో ఉప్పు వేసేసుకున్నాము పప్పులో ఆల్రెడీ, ఇంకా వేరే వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనకు దగ్గర పడిపోతుందండి, బికాస్ శనగపప్పు అదే వేసుకున్నాం కాబట్టి. ఇది మనకు ఇప్పుడు కొంచెం జారుగా ఉండుండొచ్చు, కాసేపు తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది. అదే మనం వేసుకున్న వాటర్ కంటెంట్ని బట్టి మనకు చూసుకోవచ్చు. అలా పైనుంచి కాస్త కొత్తిమీర, చూసారు కదా చక్కగా కమ్మగా పుల్లగా ఉసిరికాయ పప్పు తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన శనగపప్పు 1 కప్పు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, పసుపు కొద్దిగా, ఉసిరికాయలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, మెంతులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఉసిరికాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకున్న శనగపప్పు, ఉడికించుకున్న కందిపప్పు, కొద్దిగా పసుపు, ఉసిరికాయ ముక్కలు, కాస్త ఉప్పు, నూనె వేసి ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కాస్త పసుపు, కొంచెం ఇంగువ, కొన్ని మెంతులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఉసిరికాయ పప్పు మిశ్రమాన్ని పప్పు గుత్తితో మెదుపుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పప్పు రెడీ. చూసారు కదా ఉసిరికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో. ఎప్పుడెప్పుడు రుచి చూడాలా నేను ఎదురు చూస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని హ్యాపీగా తినేసేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది, చాలా బాగుందండి. ఉసిరికాయ పప్పు అని క్లియర్గా తెలుస్తోంది. ఉసిరికాయ రుచి మనకి వేరేగా ఉంటుంది. మామిడికాయ పులుపుకు ఉసిరికాయ పులుపుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉసిరికాయ అన్న విషయం మాత్రం తెలిసిపోతుంది. చాలా బాగుంది కమ్మగా. ఇది అలా చక్కగా వేడివేడి దంపుడు బియ్యంలోనో లేకపోతే వైట్ రైస్లోనో మీరు ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. గోధుమ రవ్వలోనో ఎలా తీసుకున్నా కూడా బాగుంటుంది. చూసారు కదా అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.